హాయ్ అండి. ఈ రీసెంట్‌గా కొన్ని వీడియోలు చూస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారైతే మరీ దారుణమైన స్టేట్మెంట్‌లు అయితే ఇస్తా ఉన్నాడండి. జగన్మోహన్ రెడ్డి గురించి. అది నాకు నచ్చలేదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు సరే ఆయన 40% ఓట్లున్నాయి. 40% ఓట్లుంటే ఏంది ఉన్న వ్యక్తిని మనం ప్రతిపక్ష హోదా అంటే ఇవ్వలేదు. ఎందుకంటే 11 సీట్లు వచ్చినాయి కాబట్టి దానికేదో 18 సీట్లు ఏమో కావాలన్నారు. ఓకే. అది మీ పర్సనల్ విషయం. అది మీరు ఇస్తే ఇవ్వచ్చు లేకుంటే లేదు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా నేను రానని చెప్పడం, ఆయన మొండిగా ఉండటం ఆయన జరిగిపోతా ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే రీసెంట్‌గా కొన్ని ఇంటర్వ్యూలో నలిసి 'ఆంధ్రజ్యోతికి' సంబంధించిన యాంకర్ అనుకుంటాను. అలానే ఈయనకు కూడా ఇచ్చారు. ఎవరు మన మూర్తి గారికి టీవీ5లో చేస్తున్న యాంకర్ మూర్తి గారికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో నేను గమనించింది ఏందంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన రాజకీయాలకి ఏంటంటే అసలు రాజకీయాలకు పనికిరాడు. రాజకీయాలకు అర్హత లేదు. రాజకీయాలకు పనిచేయడానికి అర్హతే లేదు జగన్మోహన్ రెడ్డికి అని అయితే చంద్రబాబు నాయుడు చెప్తున్నాడండి. ఇదే నాకు విచిత్రంగా ఉంది. అసలకి చంద్రబాబుకి ఏ హక్కు ఉందని పక్కోళ్ళ రాజకీయం వీడు పనికిరాడని అనడానికి ఆయనకి ఏం హక్కు ఉందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకసారి సీఎం అయ్యాడు. ప్రజలు గెలిపించబట్టే కదా అతను సీఎం అయ్యాడు. ఒక సీఎం అయిన వ్యక్తిని ఒకసారి సీఎంగా ఉన్నాడు, ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా 11 సీట్లు 40% ఓట్లు ఉన్న వ్యక్తిని రాజకీయంగా పనికిరాడని ఈయన సర్టిఫై చేయడం అంటే నాకు అర్థం కావట్లేదు. అది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం చాదస్తం పెరిగిందా, లేకుంటే నాకు తెలిసి ఏజ్‌తో పాటు చాదస్తం అందరూ పెరిగిద్దంట. మనం ట్రంప్ చూస్తున్నాం, తిక్కలుగా మాట్లాడుతున్నాడు. అంతకుముందు బైడెన్ చూసాం. అతను ఏం చేశాడో అతనికే తెలియదు. కొన్ని సార్లు స్టేజ్ ఇటు పోవటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా అట్నే ఉందనుకుంటాను. కొంచెం ఆయన్ని ఎక్కువ తగ్గిస్తే బాగుంటుంది మాట్లాడడం. ఎందుకంటే మరి ఆ స్టేట్మెంట్ నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు పనికిరాడు, లేకుంటే అర్హుడు కాడంటాడు. ఏంది పనికిరాడు అనేది పక్కన పెట్టేస్తే అర్హుడు కాడంటాడు. నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకసారి ప్రజలు సీఎంని చేశారు. అంటే ప్రజలకు తెలియదు అతన్ని సీఎం పనికిరాడు అనుకుంటే సీఎంని చేయరు. అలానే ఒకసారి ఇంతకుముందు 68 సీట్లు ఏమో ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మీరు కూడా బార్డర్‌లోనే గెలిచారు. 90 సీట్లతోటి వచ్చి గెలిచారు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకొని. అప్పుడు కూడా స్ట్రాంగ్ లీడర్‌గానే కనిపించాడు. మరి ఎక్కడ అర్హత లేదని మీరు డిసైడ్ చేస్తారు? అంటే 40% ఓట్లేసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళా? వెర్రోళ్ళా? చెప్పండి. నాకు అర్థం కావట్లా. అతని అర్హత లేకపోతే 40% ఓట్లు ఎందుకొస్తాయి? ప్రజలు ఎందుకు నమ్మారు? అర్హుడనే కదా 40% ఓట్లేశారు అతనికి. లాస్ట్ టైమ్ 151 సీట్లు ఇచ్చారు కదా! ప్రజలు డిసైడ్ చేస్తారు. అతని అర్హత ఉందో లేదనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నాకైతే అస్సలు అర్థం కావట్లేదండి. అది ఇంతకుముందు కొంచెం తెలివిగా జాగ్రత్తగా మాట్లాడే వ్యక్తి. నేను ఇంటర్వ్యూ గాని లేకుంటే ఆయన ప్రెస్ మీట్ పెడితే నేను ఫాలో అవుతా ఉంటాను చంద్రబాబు నాయుడు గారి. కానీ రీసెంట్‌గా చూస్తుంటే ఆయన ఒకటే మాట ఎక్కడికెళ్ళినా సరే ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఏది పెట్టినా జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు, అతను ఒక దుర్మార్గుడు. ఇదేందో నాకు అర్థం కావట్లేదండి. ప్రతిసారి ఇవే పదాలు వాడుతున్నారు తప్ప వేరే ఏం లేదు. రాష్ట్రాన్ని నాశనం చేసిపోయాడు అంటున్నాడు. ఇప్పుడు నేను జనరల్ పబ్లిక్‌గా నేను మాట్లాడేది ఏందంటే, నేను చెప్పుకొచ్చేది ఏందంటే, అమ్మఒడి పెట్టింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు కదా! ఇంతకుముందు అసలు ఎవరు పెట్టలేదు కదా! పెట్టలేదు కదా! అది పెట్టింది ఎవరు? దానికి సూత్రధారి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన అమ్మఒడిని మీరు ఏం చేయలేక దాని పేరు మార్చి తల్లికి వందనంతోటి ఈరోజు ఇచ్చారు కదా! ఆ రోజు డబ్బులన్నీ తగలేస్తున్నాడు. మన రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడు. వెనిజులా అవుతుంది. లేకుంటే జింబాబ్వే అయిపోతుంది. అని చెప్పుకొచ్చారు కదా! సంక్షేమం ఇచ్చి. మరి అదే సంక్షేమం ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి సూపర్ 6 తోటి మీరు బయటకొచ్చినోళ్ళు మీరు ఇంత అనుభవం ఉన్న మీరు ఎందుకు మారారు? జగన్మోహన్ రెడ్డి ట్రాప్‌లోకి వెళ్ళిపోయినట్టే కదా! రైతు భరోసా కావచ్చు, లేకుంటే అసలు టీడీపీకి సంబంధం లేదు కదా! అసలు ఆ పథకాలే వాళ్ళకి తెలీదు. రైతు భరోసా కావచ్చు, ఫీజు రింబర్స్‌మెంట్ కావచ్చు, లేకుంటే తల్లికి వందనం కావచ్చు, లేకుంటే ఆడవాళ్ళకి 18,000 ఇచ్చింది కావచ్చు. ఇవన్నీ పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి వచ్చినయే కదా అవన్నీ. మరి అవి కొనసాగించారు కదా! మీరు ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తానని చెప్పారు కదా! అప్పుడు ఎవరు రాజకీయానికి అర్హులు, ఎవరు రాజకీయానికి అనర్హులని మనం డిసైడ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డిని ఫాలో చేసి మీరు ఈరోజు పథకాలు ఇస్తా ఉన్నారు. తల్లికి వందనం కావచ్చు. కదా! ఆడవాళ్ళకి 1500 చెప్పింది కూడా సేమ్ దాన్ని ఫాలో చేస్తూనే కదా! అప్పుడు బీసీలకి కాపు నేస్తం కింద అప్పుడు ఇచ్చారు వాళ్ళు 18,000. మీరు ఇప్పుడు నెలకు 18 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము 1500 ఇస్తామని ఆడవాళ్ళకి అనేది చెప్పుకొచ్చారు కదా! అది ఎవరి పథకం? దాన్ని కొంచెం అటు ఇటు మార్చి ఈరోజు మీరు తీసుకొచ్చారు కదా! మహిళా శక్తి పేరుతో తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఫాలో అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలని ఫాలో చేసి 40 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న నువ్వు కొత్తగా ఏమి కనిపెట్టలేకపోయావు. కొత్తగా ఏమి ఇవ్వలేకపోతున్నావు. ఏమనంటే రాష్ట్రం నాశనం అయిపోయిందంటున్నావు. సంవత్సరం కాలం తర్వాత ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి అలానే
ఒక పిల్లలకి డబ్బులు వేసారు మీరు, సంవత్సరం గడిచిన తర్వాత ఇప్పుడు ఇంకా డప్పాలు కొట్టుకుంటా కూర్చున్నారు. ఇంకా ముందు కూడా సూపర్ 6 మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పుకొస్తున్నారు. కాబట్టి ఇది నాకు అర్థం కాలేదు. ఇవన్నీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి కాపీ కొట్టినట్టు క్లియర్గా కనిపిస్తోంది పబ్లిక్కి. మరి మీరు జగన్మోహన్ రెడ్డిని అర్హత లేదు రాజకీయాలకి అంటున్నారు, నాకు అర్థం కావట్లేదండి. మీరు ఒక రకంగా చెప్పాలంటే ఆ రకంగా చూసుకుంటే మీకు అసలుకి చంద్రనాయుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి, నాకు అర్థం కావట్లా. చంద్రనాయుడు ఎన్నిసార్లు సీఎంగా ఉన్నాడు, ఆయన 40 ఏళ్ళ సంవత్సరంలో ఎన్నిసార్లు ఉన్నాడు. అప్పుడెప్పుడు వాళ్ళ మామ దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడు, గెలిచాడు, అయిపోయింది. దాని తర్వాత ఆయన 2004లో ఓడిపోయిండు. 2004 తర్వాత ఎప్పుడు గెలిచాడండి మళ్ళీ? 10 ఏళ్ళు అసలు ఆయన కనిపించింది కూడా కనిపించలేదు. మళ్ళీ 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల నలిసి అంటే కంబైన్డ్గా ఉంటే నలిసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యేవాడేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే తెలంగాణలో అప్పుడు గ్రిప్ బాగుంది, కానీ సోనియా గాంధీ విడగొట్టేసింది, తెలంగాణ సపరేటు, ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయింది. 2014లో సీనియర్ నేతకి ఒక పట్టం కట్టారు. ఆ రోజు కూడా దాదాపు మీరు చూసుకుంటే చాలా లీనియర్ కదా, జస్ట్ 1.5% అంత ఓట్లు తేడాతోటి అధికారంలోకి వచ్చింది టీడీపీ. అంతమించి పెద్దగా ఏం చేశారు? మరి జగన్మోహన్ రెడ్డి అర్హత లేదంటారు రాజకీయాలకి, నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ చూసుకుంటే మీరు మళ్ళీ 2019లో దారుణంగా ఓడిపోయారు కదా, 23 సీట్లకే పరిమితం అయ్యారుగా మీరు. మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ని బతిలాడి తెచ్చుకున్నారు, బీజేపీని బతిలాడి తెచ్చుకున్నారు, కూటమి కట్టారు, ఈరోజు మళ్ళీ గెలిచారు. అయినా 40% ఓట్లు మా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొంచెం అలసి ఏజ్ పెరిగే కొద్దీ మతి స్థిమితం అనేది ప్రతి ఒక్కరికి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. ఆయన కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోయి ఆయన మిగతా విషయాలని కొంచెం అంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ పొదిలి కానీ, లేకుంటే ఈ సత్తెనపల్లి కానీ ఇవన్నీ చూసినాక, లేకుంటే అంతకుముందు గుంటూరు మిర్చి ఆ దగ్గరకు వచ్చినప్పుడు కానీ జనాలు విపరీతంగా వస్తున్నారు ఆయనకి. చూసి ఆయన ఓరవలేకపోతున్నాడు. ఎందుకంటే టీడీపీ నాయకుడు ఆ రోజు బయటకు వచ్చి పెట్టాలంటే, మీటింగ్ పెట్టాలంటే చెప్పాను కదా, మందు ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు లేకపోతే ఎవడు వచ్చేటట్టు కనిపించట్లా. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి స్వచ్ఛందంగా వస్తున్నారని ఆయన బాధపడుతున్నాడన్న ఆ బాధతోటి వచ్చే మాటలు అనేవి కొంచెం అటు ఇటు అవుతున్నాయి. అది కొంచెం సరి చేసుకుంటే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా పనికిరాడని, లేకుంటే ఆయన తొక్కేయాలనుకుంటే ఆయన ఇంకా ఎదుగుతాడు, అది గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డిని చాలా సైలెంట్గా ఉంచండి, అతని పని ఆయన చేసుకునేయండి. మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి ప్రజలకు. కానీ జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడు, దుర్మార్గుడు అంటే ఆ 40% ఓట్లు అడిగి పోవు, వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మీరు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ దాదాపు ఆ 3-4 సంవత్సరాలు నెత్తి నోరు కొట్టుకున్నాడు. అలాంటి దుర్మార్గుడు, రాక్షసుడు అన్నా సరే 40% ఓట్లు వేశారు ఆయనకి. ఏదో 20%, 30%కి లేకుంటే 10% పడిపోయి ఉంటే అప్పుడు నేను ఒప్పుకునేవాడిని. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ కలిగింది, లేకుంటే వీళ్ళందరూ ఇంపాక్ట్ కలిగింది, దానివల్లనే జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి పనికిరాడేమో అనుకున్నా. కానీ మీరు చూసుకుంటే 40% ఓట్లు వచ్చి ఉన్నాయి కదా. కాబట్టి రేపొద్దున ఏదైనా జరగవచ్చు, చూద్దాం మరి ఏం జరగవద్దో. ప్రస్తుతానికైతే నేనైతే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడనేది పదాన్ని అయితే నేనైతే ఒప్పుకోవట్లేదండి. అది నలిసి ఆయన సరి చేసుకుంటే బాగుంటుంది. రాజకీయాలు ఆయన డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. అర్హత లేకపోతే ప్రజలే పక్కన పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డిని. అర్హత లేదనే ఆ రోజు జనసేనకి ఒక సీట్ ఇచ్చారు కదా, పవన్ కళ్యాణ్ని ఓడగొట్టారు. అర్హత లేదనే కదా ప్రజలు డిసైడ్ చేశారు, అంతే, అక్కడ ఏం లేదు. ఈరోజు సరే కూటమి కట్టారు, సరే ఆయన పవర్లోకి వచ్చారు, అందరూ బాగున్నారు. కొంచెం ఈ పదాలు వాడే పదాలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మళ్ళీ నేనేది చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చేంత స్థాయి నాకు లేదు. నాకు మనసులో ఏమనిపించిందో అది నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. సరే, నేను చెప్పిన దాంట్లో మీకు నిజం ఉందనిపిస్తే నాకు కామెంట్ చేయండి, అలానే తప్పు ఉందనిపిస్తే కామెంట్ చేయండి, పర్లేదు, ఏదైనా స్వీకరిస్తా. థ్యాంక్ యూ. అలానే లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే.